ఏంటి పరిస్థితి? అలా మీరు గేట్ దగ్గరకు వచ్చారు, కలెక్టర్ అవ్వాలన్నది ఏంటి ప్రధాన అంశం? ఏంటి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగం స్టార్ట్ అయ్యి నూతన విద్యారంగం స్టార్ట్ అయ్యి దానికి సంబంధించింది నెల గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు మనకి స్కూల్ యూనిఫామ్ ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఈరోజు ఫ్యూచర్ సిటీ మీద ఉన్న సెట్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక మాటలు చెప్పాలంటే ప్రజాప్రభుత్వంగా నడిచేది, ఒక మాటలు చెప్పాలంటే నాటి రాజ్యం, పోలీస్ రాజ్యం నడుస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు ఆ ప్రశ్నించే గొంతుకలు మొత్తం తొక్కుతూ ఈరోజు జైలు పాలు చేస్తూ పోలీసు అరెస్టులు చేస్తూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. ఆ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న క్రమంలో పోలీసుల చేత ఇష్టానుసారంగా తోపులాట చేయడం, కొట్టడం ద్వారా ఇదేమీ పద్ధతి అని చెప్పి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మేము ఎస్ఎఫ్ఐ తరఫు నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అనమాట. ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలు, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాలు చాలా ఉధృతంగా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ, నా పేరు గంధశ్రీ జ్యోతిబస్, ఎస్ఎఫ్ఐ మహబూబ్ జిల్లా అధ్యక్షుడు. అయితే ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్కి సంబంధించిన విద్యార్థులు అయితే ఇక్కడ కలెక్టరేట్కి రావడం అయితే జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటి? మొత్తంగా ర్యాలీగా బయలుదేరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ చూడొచ్చు సంబంధించిన ఎస్ఎఫ్ఐ నాయకులు మనతో ఉన్నారు. ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ రావడానికి దాని కారణం ఈరోజు విద్యార్థులు హక్కుగా ఉన్నటువంటి గత ఎండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ మరియు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు చెలో కలెక్టరేట్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందుకే ఇక్కడ రావడం జరిగింది. కలెక్టరేట్ ముందు ఇచ్చే ధర్మా ఆయుష్ అంటున్నారు. ఏమి సంబంధించిన విద్యార్థులకు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు, బీటెక్ విద్యార్థులకు ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధులు, ఆ నిధులు రిలీజ్ చేయాలని చెప్పేసి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి. 8,500 కోట్ల పెండింగ్లు ఉన్న పరిస్థితి రాష్ట్రం ఉంది. తక్షణమే వాటిని డిమాండ్ చేయాలని ప్రధాన డిమాండ్గా ఎవరికి డిమాండ్ చేస్తాం? కలెక్టర్ని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే 33 కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహిస్తుంది కాబట్టి ప్రతి కలెక్టరేట్ ముందు ప్రతి కలెక్టర్కి ప్రతి జిల్లా కమిటీ రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రధాన డిమాండ్ అనేది రెడ్డి గారిని అడుగుతున్నారా? మరి
పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పి ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ల మేము ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ధర్నాల్లో ప్రధానంగా భారత విద్యార్థి ఫెడరేషన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విద్యార్థుల హక్కుల కోసం ఈరోజు పోరాట సమయంలో ఏర్పడుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. దీంట్లో పోలీసుల యొక్క జులుం అనేది ఈరోజు ఎక్కువగా కనబడుతుంది. ఇక్కడే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల యొక్క దూకుడు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కనీసం గేటును ముట్టుకోవడానికో లేకపోతే కనీసం విద్యార్థుల యొక్క సమస్యలను విన్నపించుకోవడానికి ముందుకెళ్దామని అదేవిధంగా పెద్ద ఎత్తున భారీ గేట్లు పెట్టి ఇలా ముందు చూసేటువంటి పరిస్థితి యొక్క రాష్ట్రంలో కనబడుతుంది. ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో పోలీసుల ప్రభుత్వం ఈరోజు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఈరోజు పోలీసులను నిలబెట్టుకొని ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులను దూరం చేసే పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో కనబడుతుంది. ఇచ్చారా మరి ఎక్కడ ఇవ్వలేదు. ఇవ్వకముందే మీ పోలీస్ బలం అవును, వాస్తవం. ఎక్కడ ఇబ్బంది? ఈరోజు మేము వచ్చి కలెక్టరేట్లో ధర్నా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ నిర్మిద్దామని చెప్పేసి వెళ్ళే క్రమంలో కనీసం గేట్ని కూడా కట్టినీయకుండా గేట్ దగ్గర మేము ఆపేయడం అయితే అదేవిధంగా అనేక మంది వందలాది మంది విద్యార్థులు ఉన్నా సరే అంతమంది విద్యార్థులను ఈరోజు పోలీసులు ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఖచ్చితంగా పోలీసుల పైన పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి కూడా ఎలాంటి అధికారులు పరిస్థితి ఈరోజు లేదు. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, మొత్తంగా అయితే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, మొత్తం రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ సంబంధించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులు అయితే స్కాలర్షిప్ కోసం కావచ్చు, ప్రైవేట్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళు ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్గా కొన్ని కొనాల మీద తిరిగిన పరిస్థితి. అయితే మొత్తంగా అయితే ఇటు కేంద్రం సంబంధించిన వాళ్ళు కూడా కేటాయించిన పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఇటు ఈరోజు కలెక్టర్ ఆవరణకు వస్తే చేస్తున్నారు, అంతరంగంతో ఇబ్బంది పెట్టారు చూస్తూ ఉంటారు. అయితే మొత్తంగా అయితే స్కాలర్షిపే కావచ్చు, ఇటు బుక్స్ సంబంధించినవి కావచ్చు, తర్వాత ఇటు బట్టల పంపిణీలో కూడా పూర్తి స్థాయిలో అందలేదని కూడా చెప్తున్నారు. హలో ఈ జిల్లాలో 11 స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ మీరు ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారు వెంటనే విద్యారంగ సమస్యలు వెంటనే నియమించాలి తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను వెంటనే ఇవ్వాలి, స్కాలర్షిప్లను వెంటనే
కొత్త రాష్ట్ర ప్రభుత్వం వైఖరి బీజేపీ రాజ్యం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్కి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు స్కాలర్షిప్లు అనేటిది విద్యార్థుల హక్కు, కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వకుండా అన్యాయం చేసిందని విద్యార్థులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదతోలో పోతా ఉంది. ఈరోజు నేను చెప్పదలుచుకున్న విద్యార్థులతో కానీ యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటిదాకా నిలబడలేదు. అందుకనే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల స్కాలర్షిప్లు చేయమని అడిగితే ఈరోజు 33 కలెక్టరేట్లో పోలీసులను ఉపయోగించి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎందుకు విద్యార్థులు యువత అంటే ఈరోజు భయపడతా ఉన్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 20,000 పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని, దాంతోపాటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మంజూరైనటువంటి బీసీ గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటిని కూడా సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ జిల్లాలో అత్యంత ముఖ్యం, ఈరోజు సంవత్సరం ప్రారంభమై 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజుల్లో విద్యార్థులకు దుస్తులు రాలేదు, వేసుకునే బట్టలు రాలేదు. గతంలో చూస్తాం ఆగస్టు 15 కూడా పాత బట్టలు వేసుకునే పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పేసి విద్యార్థుల గొంతుకొస్తా ఉన్నారు. ఎస్ఎఫ్ఐగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మట్లే స్పందించి విద్యార్థులకు ఏదైతే పెండింగ్ స్కాలర్షిప్లు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ కాలేజీ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర ఈరోజు శిలావేస్తం చేరింది. ఆ కాలేజ్ గురించి పట్టించుకోమంటే ఇప్పటికి కూడా పట్టించుకోవట్లేదు అధికారులు. దాంతోపాటు విద్యార్థి ఏదైతే డిఓ గారు ఉన్నారో, ఏదైతే స్కాలర్షిప్ల బుక్స్కి సంబంధించిన సీజ్ చేసినా సరే వాళ్ళ యాజమాన్యాలు తీసి ఓపెన్ చేసి అమ్ముకున్న పరిస్థితి. ఈరోజు డిఓ గారు ఏం చేస్తూ ఉన్నారు, ఎంఈఓలు ఏం చేస్తూ ఉన్నారు, కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్పందించాలి. ఏదైతే మేము డిమాండ్ చెప్తా ఉన్నాం వాటిని అన్నిటి కూడా పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ పట్లమధు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీసు ముట్టడించడం జరుగుతుంది. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు మొదలై నెలలు గడుస్తున్నా కూడా, నెలపై గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులకి ఏమైనా కూడా విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్ ఇవ్వకుండా విద్యార్థులకు సంబంధించినటువంటి పూర్తిగా వారి సౌకర్యం లేకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు లాఠీ రాజ్యం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పుకోదలుచుకున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రశ్నిస్తున్నటువంటి జర్నలిస్టుల పైన, అదేవిధంగా వామపక్షాల విద్యార్థి సంఘ నాయకుల పైన, పార్టీల పైన కేసులు పెట్టడం ఇదేకదని చెప్పి ఈరోజు వింతగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇదంతా మొత్తం కక్షపూరితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు పరిపాలిస్తున్నాడు. ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి హక్కులను కాలరాస్తూ పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలోని ఇంజనీరింగ్ కాలేజీలు, అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అలా ఇప్పటి వరకు సరైనటువంటి ఫెసిలిటీస్ లేకుండా, హాస్టల్స్ ఓపెన్ చేయకుండా మొత్తం విద్యార్థులతోటి ఈరోజు చులకనగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, మురళీ నాయక్ గారికి అనేక సార్లు జూనియర్ కాలేజ్ గురించి మీరు రిప్రజెంట్ ఇచ్చాము. అదేవిధంగా డోర్నకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారికి డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విద్యారంగ సమస్యల గురించి అనేక రిప్రజెంట్లు ఇచ్చాము. ఏమైనా కూడా ఈ రిప్రజెంట్లు మొత్తం చెత్త గుండెలకే ఉపయోగపడుతున్నాయి తప్ప పరిష్కారానికి ఏమాత్రం కూడా ఉపయోగపడట్లేదని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ నుంచి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యారంగ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం రానున్న భవిష్యత్తులో మాత్రం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా తీవ్రమైన రాష్ట్ర బంధు కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ పాఠశాల పైన పాఠ్య పుస్తకాలు అమ్మడం, అదేవిధంగా ఈరోజు వాళ్ళకి స్కూల్ యూనిఫామ్లు ఇవన్నీ పాఠ్య పుస్తకాలైనా కూడా ప్రైవేట్
పాఠశాలలో అమ్మే రైట్స్ లేదన్నమాట. ప్రభుత్వమే జీవో రిలీజ్ చేసింది. కానీ ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో ఇష్టారాజ్యంగా వాళ్ళ ఫీజులు అమలు చేయడం అవుతుంది. అదేవిధంగా పాఠ్య పుస్తకాలు ఇష్టారాజ్యంగా అమ్ముకోవడం అవుతుంది. ఈ విధంగా కొనసాగుతుంది. ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారికి అనేక సార్లు రిప్రజెంట్ ఇచ్చినా కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలలో కనీసం వాళ్ళకి ధరలకు పాఠ్య పుస్తకాలు అమ్మాలని చెప్పి ధరలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇంటర్నే కూడా ఈరోజు విద్యా సంస్థ మొత్తం ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ముగా వస్తూ ఉన్నది. ఈ విద్యా సంస్థ మాత్రం అని చెప్పి తెలియజేస్తూ